ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతమైన పరిష్కారం చూపాలి అంటూ లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర సి హెచ్ఎం అధికారులను ఆదేశించారు. నేటి సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జిల్లా కలెక్టర్తో పాటుగా డిఆర్ఓ పెంచల్ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, దేవేంద్ర రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సోమవారం సాధారణంగా నిర్వహించే గ్రీవెన్స్ ను నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటి సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అనే పేరుతోని ప్రతి సోమవారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, మండలాలు, డివిజన్ల నుంచి గ్రీవెన్స్ కు వచ్చారని తెలిపారు. ప్రతి మండలంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ, మున్సిపల్ సంబంధిత అధికారులు అర్జీదారుల సమస్యను తిలకించి విని పరిష్కరించే దిశగా జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని లైవ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగిందని అన్నారు. దాదాపుగా రెవెన్యూ, పోలీస్, హౌసింగ్ పెన్షన్ కు సంబంధించిన అర్జీలు రావడం జరిగిందని, అన్నిటినీ ఆన్లైన్లోని పొందుపరిచి బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకుండా నిర్ణీత సమయంలోగా పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ సూచించారు. ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ పేరుతో మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది. ప్రతి వారం సోమవారం 10 to 1 o'clock మధ్యలో ఇది చేయాలని ఆదేశం రావడం జరిగింది. దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది. సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండల్ నుంచి, డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకే రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 102 మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బయట వచ్చే అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే కొన్ని పెన్షన్స్, కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ సంబంధించిన రిక్వెస్ట్లు ఇప్పుడు దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే వితిన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము. అలాగే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన ఎస్ఎల్ఏలు ఉన్నాయి. 1 day 2 days నుంచి 15 days దాకా రెవెన్యూ ఇష్యూస్కి అన్నీ ఉన్నాయి. వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం రెడీగా ఉన్నాము. వీ విల్ ఎన్షూర్ దట్ the citizen satisfaction is better and it is improved with respect to the issues that they are discussing with us. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. 10 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. 1 o'clock దాకా ఈ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.